హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు ఫుల్ డే వ్లాగ్ అండి. ఆల్రెడీ ఫ్రైడే రోజు పూజ వీడియో అయితే షేర్ చేశాను కదా, అందులోనే ఇది యాడ్ చేద్దామంటే ఇది అసలు లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా యాడ్ చేయలేదు. ఆల్రెడీ ఇది కూడా లెంత్ ఎక్కువ ఉందండి. మనకి ఎప్పుడైనా వ్లాగ్స్ చేయాలి, ఫుల్ డే వ్లాగ్స్ అంటే దాదాపు 20 నుంచి 30 నిమిషాల వీడియో ఉంటుంది. ఆల్రెడీ ఇది 5 గంటల వీడియోని నేను లెంత్ తగ్గించి ఒక 15 నిమిషాలకైతే చేశానండి. ఇంకా ఫ్రైడే రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ పూజ చేసిన తర్వాత వంట చేద్దాం అనుకుంటే మా అత్తయ్య మా మామయ్య మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారనమాట. సరే ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి ఆ తర్వాత నిదానంగా నేను పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాను. ఏం చేశారంటే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అందులో ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అవి వేసి ఊతప్పం లేదా దిబ్బరట్ట అంటారు కదా, అలా అయితే వేసి ఇచ్చానండి. కొంచెం ఐరన్ కడాయింది కదా, దానికి ఉల్లిపాయ రుద్దేసి ఫస్ట్ అయితే కొంచెం విరిగిపోయింది, తర్వాత అది వచ్చింది. అంతకుముందు బాగానే వచ్చాయి కదా అని వేశాను. మొన్న ఏంటి వేయించాను కదా, అందుకని సరిగ్గా అయితే రాలేదండి. తర్వాత బాగానే వచ్చాయి. అయితే సిమ్లో పెట్టి కాల్చుకుంటే ఇవి బాగా కాలుతాయి, కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి. టేస్ట్ అయితే వేడివేడి. మా అత్తయ్య మా మామయ్య అప్పటికప్పుడు అనుకొని వెళ్ళారనమాట. ఇంకా సరే అని వాళ్ళకైతే చేసి ఇచ్చాను. తర్వాత మా వాడికి టిఫిన్ అయితే అయ్యొద్దన్నాడు. అందుకని వాడికి నైట్ చేసిన చపాతీ పిండి ఉంటే వాటిల్ని పుల్కాల్లాగా కాల్చి ఇచ్చాను. కర్రీ కూడా నైట్ చేసింది ఆలు కర్రీ ఉంటే అదైతే కొంచెం వేడి చేసి ఇచ్చానండి. ఇంకా వాడికి ఒక్కడి కోసం సపరేట్గా ఏం చేస్తామని అడిగితే ఉప్మా ఏమైనా చేయాలంటే వద్దులేమ్మా అన్నాడు. సరే ఇలా పిండి ఉంది చేసి ఇచ్చారంటే సరేలే అవే చేసి ఇమ్మన్నాడు, అందుకని చేయించాను. ఇంకా నేను ఎలాగో పూజ అయిపోయిన తర్వాత లేట్గా తింటాను కదా, అప్పుడైతే నేను ఏదోటి మళ్ళీ చేసుకోవచ్చు కదా అని నా వరకు అయితే ఏం చేసుకోలేదు. ఇంకా వీళ్ళ వరకు మాత్రం చేసి పెట్టాను. ఎందుకంటే ఇంకా వీళ్ళు ఆకలి అవుతుంది అంటే మనం ఒక పక్క పూజ చేసుకుంటూ ప్రశాంతంగా చేసుకోలేము కదా, అందుకని ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసి పెట్టేస్తే ఇంకా ఇంట్లో ఎవరు లేకపోతే నాకు భలే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి నిజంగా. అంటే ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరూ లేకుంటే చాలా బాగుంటుంది. మా అత్తయ్య మా మామయ్య ఊరు వెళ్ళారా, ఇంకా మా వారు కూడా లేడు. మా అబ్బాయి ఇంకా రూమ్లో కూర్చొని చదువుకుంటున్నారు. నిన్న అయితే ఇంకా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిందండి. ఇంకా మా అత్తయ్య మా మమ్మీకి పెడితే టీవీ చూసుకుంటూ తింటున్నారు. అయితే ఎక్కువ రోజులు కాదు, మన ఇంట్లో అప్పుడప్పుడు ఎవరు లేదంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఒంటరిగా ఉంటే ఇంకా మనకి ఇష్టమైన పని చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఉంటే పెద్దోళ్ళు ఉంటే అడ్డమా అంటే అలా ఏం కాదు, ఇంకా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఎక్కువ రోజులు కదా, ఒక రోజుకే బోరు కొట్టేస్తుంది ఇంట్లో ఎవరు లేకుంటే. ముఖ్యంగా మా మామయ్య అనమాట, ఆయన ఉంటే ఇంట్లో 10 మంది ఉన్నట్టు, ఆయన లేదు అంటే ఇంకా ఇంట్లో ఎవరు లేరా ఈరోజు అన్నట్టుగా ఉంటుంది. అపార్ట్మెంట్లో కూడా అంతే, ఈయన ఉంటే 10 సార్లు 20 సార్లు తిరుగుతుంటాడు. ఈయన మాట్లాడితే కింద ఫస్ట్ ఫ్లోర్కి వినిపిస్తుంటుంది, అట్లా ఉంటాడనమాట, గలగల మాట్లాడుతుంటాడు. ఇంకా మా అత్తయ్య మళ్ళీ వచ్చి లోపలికి వచ్చింది, బయటికి పోయింది, లోపలికి వచ్చింది. ఆధార్ కార్డు మర్చిపోయింది, అలాగే ఏదో చెవిలో దూది పెట్టుకోనికైతే తీసుకుంటుంది. నాకు చెప్పిపోతుంది పోయి వస్తామ్మా అని, సాయంత్రానికి వస్తాంలే అని చెప్పిపోతుంది. అంటే ఎప్పుడు వెళ్ళినా ఉదయంకి వెళ్ళి సాయంత్రమే వస్తారు, వెంటనే చాలా రోజులు ఏమి ఎప్పుడు ఉండరు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చినా అంతే అండి, మా ఇంటికి దగ్గరే కాబట్టి ఒకరోజు వస్తారు వెళ్తారు. ఇంకా వాళ్ళే వెళ్తుంటే బయట దాకా వెళ్ళి వచ్చేసాను నేను కూడా. అప్పటికప్పుడు అనుకొని వెళ్తున్నారు, ఎందుకంటే ఆ రోజు సెలవని నేను ముందు రోజు చెప్పలేదనమాట, హాలిడే ఉంది మరుసటి రోజని. అందుకని నేను ఉదయం లేచిన తర్వాత అప్పుడు చెప్తే ఈరోజు లేటుగా లేసాం ఎందుకని అడిగితే ఈరోజు సెలవు అందుకే లేటుగా లేసా అని చెప్పారనమాట. అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నాను చక్కగా. ఆ పూజ వీడియో కూడా మీకు అందరికీ షేర్ చేశానండి, ఎవరైనా చూడకుంటే చూడండి. తర్వాత పూజ అయిపోయి ఇంకా అంతా నేను తినే టైం వచ్చే వరకు దాదాపుగా 1:00 అయింది. నేనైతే కొంచెం ఇంకా మళ్ళీ చపాతీ పిండి ఉంటే ఒకటి కాల్చుకొని తినేసి తర్వాత మధ్యాహ్నం ఇంకా మా మా అబ్బాయిని అడిగితే ఏం కావాలంటే అన్నం చేయలేమ్మా అన్నాడు. సరే అన్నం చేద్దామని కొంచెం బియ్యం గడిపెట్టాను. మళ్ళీ మా వారు ఏమన్నా వస్తారేమోనని తనకి ఇంకా అందరికీ ఏంటంటే అన్నం అయితే రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశాను. ఇంకా కర్రీ ఏం చేయాలంటే ఏం కూరగాయలు లేవు. పప్పు అంటే ఎప్పుడు బోరు కొట్టిద్ది నాకు, అసలే పప్పు అంటే అసలు చాలా బోరు. చట్నీలైనా తింటా కానీ పప్పు అంటే నాకు బోరు. ఇంకెలాగో మరుసటి రోజు శనివారం అంటే పప్పే, ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. అందుకని ఇంకా పుదీనా ఉంటే ఒక కట్ట పుదీనా కూడా సగం చెడిపోయింది, పుదీనా రైస్ చేసుకోవచ్చు కదా చక్కగా, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది కదా అని ఒలుస్తున్నాను. ఇంకా కిచెన్లో ఒలుస్తుంటే కాదులని చక్కగా సోఫా మీద సోఫా మీద కాదు టబ్ చైర్లో కూర్చొని చక్కగా టీవీ చూస్తూ ఒలుచుకున్నాను. ఎందుకంటే ఇది చాలా లేట్ అయ్యేటట్టుందని కిచెన్లో నిలబడి ఒలుద్దామని చూస్తే లేట్ అవుతుందిలే అని ఇంకా చక్కగా ఒక మూవీ అయితే పెట్టుకున్నానండి. అది చూసుకుంటూ అదైతే ఒలిచేసాను. అది ఒలిచేసిన తర్వాత అన్నం అయితే అయిపోయింది. అన్నం పక్కకు పెట్టేసి ఇంకా
అంట్లన్నీ సర్దే ఉంటాయి కదా. ఇంటికాడ ఉంటే పనులు ఇవే చూడు, ఆడోళ్ళ పనులు అసలు వగదేగవన్నట్టు చూడు. కడిగిందే కడుగుతుంటాం, వండిందే వండుతుంటాం. ఇంకా స్టార్టింగ్ కానీ ఎండింగ్ అనేది ఉండదు. రిపీట్గా రీసైకిల్గా అవుతూనే ఉంటాయి. వండటం, ఇంకా అవన్నీ మళ్ళీ కడగటం, ఇంట్లో బట్టలు ఉతకటం, ఇండ్లు తుడుచుకోవటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. అసలు ఫుల్ స్టాప్ అనేది ఉండదు, కామాలే తప్ప ఇంటి పనికి. ఇంకా ఆ తిన్న అంట్లు, మార్నింగ్ టిఫిన్ తిన్నవి అవేవి కొన్ని ఉంటే కడిగేస్తున్నాను. ఎండల కాలం కదా, మధ్యలో నీళ్ళు తాగుతూ నేనైతే చాలా వాటర్ అయితే ఎక్కువ తాగుతానండి. వాటర్ లేకుండా అసలు ఉండలేను. తినకుండా అయినా ఉంటాను కానీ ఒక పూట వాటర్ లేకుండా అస్సలు ఉండలేను. ఇంకా అంట్లన్నీ కడిగేసి కిచెన్ అయితే నీట్గా తుడిచేస్తున్నాను. నేను ఇంకా తుడుస్తూనే ఉంటాను. ఇంటి దగ్గర ఉండి వంట చేస్తున్నా అంటే ఒక పక్క కడిగేస్తుంటాను, ఒక పక్క తుడుస్తుంటాను. స్టవ్ అయినా అంతే, ఇటు పైన కౌంటర్ టాప్ అయినా అంతే అండి. తుడుస్తూనే ఉంటాను ఎప్పుడు. అదొక బ్యాడ్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అన్నట్టు. నాకైతే నీట్గా ఉండటం ఇష్టం అనమాట. కిచెన్ మెస్సి ఉంటే ఇష్టం ఉండదు. అందుకని ఎప్పుడు ఒక బట్ట పెట్టుకొని తుడుస్తూనే ఉంటాను. రోజుకి ఇంటి దగ్గర ఉంటే 10 సార్లు తుడుస్తాను స్టవ్ని, ఆ పైన బండని. ఇంకా తర్వాత పాలల్లో తోడైతే పెడుతున్నాను. ఇంటి దగ్గర ఉంటే మా అత్తయ్య పెట్టేదనమాట రోజు. ఇంకా నేను కొంచెం చక్కెర వేసి, నేనైనా మా అత్తయ్య అయినా కొంచెం చక్కెర వేస్తాం ఈ కాలం. ఎందుకంటే తొందరగా పుల్లగా అవుతుంది కదా మరుసటి రోజుకి కొంచెం ఉన్నా కానీ. అందుకని కొద్దిగా షుగర్ వేసామనుకో, అర స్పూన్ అంతే, అప్పుడు తీయగా ఉంటుంది. అది కాక కొంచెం లేటుగానే 1కి లేదా 1:30, 2 ఆ టైంలో పెట్టేస్తాం. ఇంకా 4 గంటలే అండి. తినే టైం కంటే ముందే వేరుకుంటుంది. తర్వాత ఇంకా పుదీనా రైస్ చేయడానికి రైస్ అయితే చల్లారేసాను. కొంచెం ఆయిల్ వేసాను అన్నంలో, కొంచెం పొడిగానే వేసుకున్నాను. మేము అన్నం పొడిగానే చేసుకుంటాము. ఇంకా ఇలాంటి రైసుల కంటే పొడిగానే ఉండాలి. ఇంకా అందులోకి ఒక కట్ట పుదీనా, కొంచెం అల్లము, వెల్లుల్లి, 2 లవంగాలు, కొద్దిగా చెక్క అయితే తీసుకున్నాను. యాలుక్కాయ వేసుకున్నా బాగానే ఉంటుందండి. యాలుక ఫ్లేవర్ అయినా బాగానే ఉంటుంది. ఇంకా అదైతే నేను వేయలేదు. అన్నీ కూడా వేసి మిక్సీలో కొంచెం బరకగానే ఇది గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ఏమంటే కలర్ కోసం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కొంచెం అంటే కారంగా తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం అవే వేసానండి. పోపులో వేద్దాంలే పచ్చిమిర్చిని. పోపులో మాత్రం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా 2 ఎండుమిర్చి, అలాగే ఇంకా పోపు గింజలు, పల్లీలు, ఇంకా శనగపప్పులు అయ్యండి. ఇంకా శనగపప్పుల తర్వాత మినపప్పు కూడా తాలింపులో వేసుకుంటాం కదా ఇవన్నీ కూడా. అందుకని అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే పక్కన పెట్టేసుకున్నాను అనుకో, హడావులు లేకుండా తొందరగా తాలింపులో వేసేయచ్చు. లేదంటే మనం ఒక పక్క ఆయిల్ పెట్టుకుంటాం, అవి ఎక్కడ ఉన్నాయి ఎతుకుతూ ఉంటామా, ఇంకా ఇది మాడిపోతుంటుంది. అందుకని స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసి తాలింపుకి ఫస్ట్ పల్లీలు, అలాగే మినపప్పు, శనగపప్పు ఇవైతే వేసాను. ఇవి కొంచెం బాగా వేగినాయి అనుకో, ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ కాగకముందే వేసానా, అవి బాగా కాగలేదనమాట. అప్పుడప్పుడు హడావిడి పడి ఆడ చేస్తుంటాం ఆయిల్ కాగిందేమోనని. ఇంకా తర్వాత ఎండుమిర్చి కూడా వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసానండి. అవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి ఫ్లేవరు. తర్వాత ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసాను. అయితే గ్రైండ్ చేసి నీళ్ళు అయితే వేయలేదండి నేను. కొంచెం పలుకుగా ఉండేటట్టే చేశాను. కొంతమంది నీళ్ళు అయితే వేసి మెత్తగా చేసుకుంటారు. అలా చేస్తే ఎక్కువ ఫ్రై కావాలి, అందుకు మళ్ళీ అంటే నీరు పోయేదాకా వేగాలి కదా. అందుకాకుండా కొంచెం మనకి బరకగా ఉంటేనే బాగుంటుంది. అదంతా పచ్చి వాసన పోయేంతవరకు, అంటే దాదాపుగా 3-4 నిమిషాలు పడుతుంది అనమాట వేగటానికి. అంతా పచ్చి వాసన పోయిన తర్వాత ఈ అన్నం డైరెక్ట్ అందులో వేసేసి కలిపేస్తున్నా అండి. అది కలిపేసిన తర్వాత నేను సాల్ట్ కొంచెమే వేసాను కదా ఫస్ట్, అందుకని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి కలిపాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. చివరిలో అన్నం వేడి తగ్గిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండాను. అయితే నిమ్మరసం అందరూ పిండుకోరు, నాకైతే ఎందుకో నిమ్మరసం పిండితే ఇది ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. అదాక నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది కదా, మనం తినటం కూడా డైరెక్ట్గా మంచిదనమాట. అందుకని నిమ్మరసం కూడా కలిపేసాను. అయితే నాకు చివరిలో ఏమనిపించిందంటే కొంచెం కొత్తిమీర కాదు, పుదీనా అనేది ఇంకొంచెం ఉంటే రైస్కి బాగా ఉండేది అనిపించింది. అంటే పుదీనా ఫ్లేవర్ కొంచెం తక్కువగా అనిపించింది. కొంచెం అయింది, అంతా కట్టంతా ఒలిసే వరకు కొద్దిగా అయింది. ఇంకా చివరికి అయితే రెడీ అయిందండి. ఆ తర్వాత రైతా కూడా చేశాను. కొంచెం పెరుగు చట్నీ, అదే రైతా అంటారు కదా అది, కొంచెం ఆనియన్ వేసాను. అయితే కొంచెం ఒక్క పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం కొత్తిమీర వేసాను. తర్వాత క్యారెట్ తురుము ఉంటుంది కదా, క్యారెట్ అయితే కొంచెం తురుము వేసాను. ఇట్లయితే మా అబ్బాయికి ఈ ఫ్లేవర్ ఇష్టం అనమాట. అందుకని వాడి కోసం అలా చేశాను. ఇంకా వాడికి దాదాపుగా 3 గంటలప్పుడు పెట్టానండి. అంటే ఇంటికాడ ఉంటే లేట్గా తింటాడు, నేను కూడా అంతే అండి. ఇంకా అప్పుడు తిన్నాను అనమాట లేట్గా. మళ్ళీ
అప్పుడు కొంచెం ఒక చపాతీ తిన్నాను. మళ్ళీ ఇంకా 3:30 ఆ టైంలో తిన్నాను. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ కూడా చక్కగా టీవీలో లలితా సహస్రనామాలు పెట్టుకొని కొంచెం బట్టలు అవి ఉంటే మడతేసాను. ఇంకా అవన్నీ చేసేలోపు కొంచెం అలా రిలాక్స్ అయ్యాం కూర్చోలోపు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ మా అత్తయ్య పూజ చేసింది. ఇంకా నేను తర్వాత పనులు ఉంటే అవన్నీ చేశాను. ఇంకా అంతలోకే మా వారు ఇంటికి వచ్చారనమాట. ఆయన ఆకలి అంటుంటే సరే కాఫీ అయినా కలిపిద్దామని కాఫీ అయితే కలిపిస్తున్నాను. బ్రూ పొడి వేసానండి. మేమైతే ప్యాకెట్లే వేసుకుంటాము. ఎక్కువ సీసాలు తెచ్చామా ఎప్పుడన్నా అదేమవుతుందంటే కొంచెం గాలి పోయినా కానీ గట్టిగా అయిపోతుంది. అది పనికి రాకుండా అయిపోతుంది. దాని బదులు ప్యాకెట్లే బెటర్ కదా అని ఈ మధ్య ప్యాకెట్లే తెస్తున్నానండి. ఎవరైనా వచ్చినా తొందరగా కల్పించవచ్చు అని. ఇంకా మేమైతే తాగటం మానేసాము. ఈ పాలు కూడా మా అత్తయ్య కోసం అని ఉంచితే ఇంకా మా వారు వచ్చారు కదా, తన ఆకలి అవుతుందంటే తన కోసం కల్పించాను. మా అత్తయ్య ఏమో మాడపడుచు వాళ్ళ ఊర్లోనే కాఫీ తాగొచ్చారంట. ఇంకా అందుకని తనకి కల్పించేసాను. ఇంకా తర్వాత కర్రీకి తొందరగా ఆకలి అవుతుందంటే పాపం నేను యాక్చువల్గా లేటుగా వస్తాడు కదా మా వారు, లేటుగా చేద్దాంలే అనుకున్నాను. అంటే మా అబ్బాయి లేటుగా తిన్నాడు కదా, ఈవినింగ్ తొందరగా తినలే అని లేటుగా చేద్దామనంటే ఇంకా మా వారు వచ్చారు కదని చేస్తున్నాను టమాటా కర్రీ. ఇంకొక పక్కన తుడుస్తున్నాను చూడండి. స్టవ్ పైన ఒక పక్క వండుతుంటాను, ఒక పక్క చేయి కాలిన కానీ అటు ఇటు తుడుచుతుంటాను. మళ్ళీ తుడిచిన తర్వాత అలానే చేతులతో వంట చేస్తాను అనుకోవద్దు. కడుక్కొని శుభ్రంగా. నాకు కూడా ఏమంటారు ఓసిడి ఎక్కువే అండి. అందుకని ఎప్పుడు నీట్గానే ఉంటాను. ఇంకా తర్వాత తాలింపు వేసి అందులో పసుపు, ఉప్పు, కారం అవి కూడా వేస్తున్నాను. టమాటా కర్రీ ఇంట్లో ఇంకా ఏమి కూరగాయలు లేవన్నమాట. అంత ముందు రోజే ఇవి చేశాను పొటాటో కర్రీ. ఇంకా అందుకని టమాటాలు మాత్రమే ఆప్షన్ అనమాట. ఇంకా అవి మాత్రమే ఉన్నాయి. ఇంకా ఫ్రైడే పూజ చేసాం కాబట్టి ఇంట్లో ఎగ్స్ తినము. అలాగే సాటర్డే అసలు తినము. అందుకని ఇంకా సాటర్డే ఎట్లా ఆప్షన్ ఏం లేదు. ఇంకా పప్పు చేసుకోవాల్సిందే కదా అని ఇప్పుడు ఇది అనమాట టమాటా కర్రీ. కొంచెం టమాటా కర్రీ పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు తగ్గడానికి చక్కెర అయితే వేస్తాను. వంకాయ కర్రీ అనుకో కొంచెం వగరుగా ఉంటుంది కదా, అందులో చిన్న బెల్లం ముక్క అయితే వేస్తానండి. తాలింపు వేసినాక కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఏమైందంటే కొంచెం ఆ పులుపు అనేది తగ్గుతుంది. ఇంకా ఇందులో కొంచెం మన ఇంట్లో సాంబార్ పొడి చేసి పెట్టుకుంటాం కదా, అది వేస్తే కనుక ఆ పులుపు తగ్గుతుంది, చిక్కగా కూడా వస్తుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో చేసి పెట్టుకున్న సాంబార్ పొడి, రసం పొడి ఏం లేవండి, చెయ్యాలి ఇంకా సండే కానీ అట్లా. తర్వాత ఒక పక్క కర్రీ అవుతుంటే తొందరగా పిండి అయితే గోధుమ పిండి కలుపుతున్నాను. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే టమాటా కర్రీలోకి రొట్టె అయితే బాగుంటుంది కదా, రొట్టె చేద్దామని తీరా డబ్బాలో చూస్తే పిండి అంతా అయిపోయిందనమాట. ఇంకా సరే అని గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ పక్కన కూర అయితే అవుతుంది. ఇది కొంచెం నానితే బాగుంటుంది కదా అని కొద్దిసేపు పెట్టేసి కూరలోకి వెల్లుల్లి అవి వలుచుకుంటున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు. అటు సైడ్ అయితే కిచెన్కి ఆ సైడ్ బాల్కనీ సైడ్ అయితే చల్లగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ కొంచెం వెల్లుల్లి రెబ్బలు వలుచుకొని అయితే వచ్చాను. కొంచెం దంచి కొబ్బరి పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా చక్కెర అయితే వేసానండి. సాంబార్ పొడి ఉంటే అది కూడా టమాటో కర్రీలో కానీ వంకాయ కర్రీలో ఇలా కొంచెం గ్రేవీ కర్రీలో వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఎంత వేసిన తర్వాత కొంచెం ఉడికించి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. చపాతీలు అంటే చపాతీలు కాదు, పుల్కా టైపు. మా వారికి అలానే ఇష్టము. యాక్చువల్గా పుల్కాలు ఏమంటే మా పిండి బాగా కలుపుకొని బాగా అంటే చాలాసేపు నానిందనుకో పిండి బాగా పొంగుతాయి. కానీ నేను ఇంకా ఆకలి అంటుంటే ఎక్కువసేపు ఉన్నీలేదనమాట. అందుకని ఎక్కువగా అయితే పొంగలేదు. అయినా అలానే పుల్కాలాగే కొంచెం కాల్చిస్తే బాగుంటాయండి. అంటే ఆయిల్ లేకుండా కొంచెం మెత్తగానే ఉంటాయి. వెంటనే మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసామనుకో కాల్చిన తర్వాత మెత్తగానే ఉంటాయి, బాగానే ఉంటాయి. ఏమంటే పెన్నెం మీద ఫస్ట్ ఒక సైడు బాగా కాలాలి, ఒక సైడు కొంచెం కాలిన తర్వాత మనం మంట పైన పెట్టామనుకో వెంటనే బాగా పొంగుతాయి. అదే పిండి బాగా నానింటే పొంగుతాయి, లేదు అంటే పొంగవండి. కొంచెం మెత్తగానే ఉంటాయి కానీ పొంగకుండా ఉంటాయి. అందుకని తనకి ఫస్ట్ కాల్చి ఇచ్చేసాను. ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇలా పనుల మీద పనులు, ఎన్ని పనులు ఉంటాయో ఉదయం నుంచి చేస్తుంటే పనులు అలా వస్తూనే ఉంటాయండి. చూస్తుంటే తెలుసు వీడియోలో. నిన్నైతే చాలా ఫుల్గా టైర్డ్ అయిపోయానండి. ఎన్ని పనులు అసలు. అంటే ఆఫ్ కెమెరాలో చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయండి. మనం ఏవైతే చూపించాలనుకుంటామో కెమెరాలో అవి మాత్రం కొన్ని చూపిస్తాము, మిగతా పనులు చాలా చేస్తాము. ఇంకా 1 by 1 పుల్కాలు అయితే కాల్చి ఇచ్చేసాను. కర్రీ టమాటా కర్రీ అయింది. ఆ కర్రీ కూడా ఇందులో వేసి ఇచ్చానండి. అయితే చాలామంది టమాటా కర్రీ అంటే అంతగా ఇష్టపడరు, కానీ మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ములక్కాయల కాంబినేషన్లో చేసుకుంటే ములక్కాడ టమాటా కర్రీ ఆ కాంబినేషన్లో చేసుకున్న రొట్టెలు కానీ చపాతీలే కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది.
ఈ టమాటాలు కూడా అంటే మనకి నాటువి ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా, అవి కాకుండా కొంచెం హైబ్రిడ్ టైపు మందంగా ఉంటాయి కదా తోలు, అవి కనుక చేసుకుంటే కొంచెం కర్రీ అనేది మరీ అంత పుల్లగా లేకుండా తినడానికి బాగానే ఉంటుంది. కొంచెం చక్కెర వేసుకోవాలన్నమాట. కొంతమంది ఇష్టపడరు, తీయ తీయగా ఉంటుందని. ఆ పులుపు తగ్గడానికి కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అందరికి పెట్టేసిన తర్వాత చివరిన కొద్దిగా కర్రీ మిగిలిందనమాట. అది ఇంకా తీసి బాక్స్లో పెట్టేసి ఇంకా తర్వాత ఏం పని ఉంటుంది, అందరు తినేసిన తర్వాత క్లీనింగ్ పనే కదా, ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటేనే ఉదయం మళ్ళీ వంట చేసుకోగలము. అందుకని ఇవి మాత్రం కంపల్సరీ క్లీన్ చేయాల్సిందే. పొడి పిండి పడి ఉంటుంది కదా, ఆ పిండి ఇంకేమన్నా పడి ఉంటాయి కదా వండేటప్పుడు, అవన్నీ కూడా తుడిచేసి అంట్లు కడిగేసి ఇవన్నీ చేసుకునేలోపు దాదాపుగా రోజైనా ఇలానే ఉంటుందండి నా డే వ్లాగు. రొటీను ఇంతే పనులు, ఇంకా వండటము, నైట్ అన్నీ కడిగి పెట్టుకోవటము, స్టవ్ తుడిచిపెట్టుకోవటము, ఇంకా ఉదయానికి ఏవైతే నేను శారీ కట్టుకోవాలనుకుంటానో అవి కూడా రెడీగా చేసి పెట్టుకుంటానండి. లేకుంటే ఒక్కొక్కసారి బ్లౌజ్ ఎక్కడో ఉంటుంది, ఒకసారి పెట్టుకోవటం ఎక్కడో ఉంటుంది, ఇంకా శారీ ఎక్కడో ఉంటుంది. అవన్నీ కూడా ఉదయం పూట ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లేసేది కొంచెం 4:30 లేదా 5కి అట్లా లేస్తాను. ఒక్కోసారి 4కి లేస్తాను, అంటే వంట చేసేదాన్ని బట్టి ఉంటుంది. అట్లా లేటుగా లేస్తాను. ఆ ఒక్క నిమిషం కూడా ఒక్కొక్కసారి ఉరుకులు పరుగులు అనమాట. ఇంకా దానికోసమని ఉదయం ఏం కట్టుకోవాలో ఏమైనా తీసుకెళ్లాల్సినవి ఉంటే అవన్నీ కూడా బ్యాగ్లో రెడీగా పెట్టుకొని, ఏమైనా స్నాక్స్ కూడా ఉంటే చిన్న డబ్బాలో పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఉదయం హడావుడి పడి పరిగెత్తకుండా ఉండటానికి. ఇంకా అంట్లు కూడా కడిగేశాను. చూడండి ఫేస్ చూడండి ఎంత డల్గా అయిపోయిందో. అన్ని పనులన్నీ చేసి ఈ స్టవ్ కూడా తుడిచేసేలోపు దాదాపు 10:30 అయింది. ఇంకా చిన్న జాడి ఉంటే అదైతే టేబుల్ మీద పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉంటే ఏమైతే ఉదయం హడావుడికి ఏమైనా చెయ్యి తగిలేటట్టు ఉంటే కనుక చిన్న జాడీలు అవి జార్స్ పగిలిపోతాయి కదా అని అవన్నీ టేబుల్ మీద పెట్టేస్తాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో కానీ అట్లయితే పెట్టేసుకుంటా అండి. ఇంకా పైన అవి కూడా పెట్టేశాను. ఇంకా ఈ వీడియో కూడా